చేసినప్పుడు పిఎం ఏదైతే ఉన్నదో పిఎం అంటే ఏంటంటే అది ప్రతి ఒక్కటి పాజిటివ్ అంటే ఏంటన్నా పాజిటివ్ మేనేజర్ పాజిటివ్ థింకింగ్ అంటే మన లోపల ఇప్పుడు పాజిటివ్ అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే వ్యతిరేకత అంటే వ్యతిరేకత లేని భావాలు ఉండేవాడు పాజిటివ్. మంచినే చూసి అతను అతను ఎక్కడ చూసినా మంచిగా చూస్తాడు, ఏం చేసినా మంచిగా సలహా ఇవ్వగలడు మంచి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మంచి చూస్తూ మొదలు పెడతామో మనం ఉదాహరణకి కళ్ళజోడు పెట్టుకున్నా ఒకటి పచ్చ కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి అంత పచ్చ కనబడుతుంది, ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటే అల్లే కనబడుతుంది. అదేవిధంగా మనలో మంచి చూసే గుణం ఏదైతే ప్రతి ఒక్క మనిషిలో మంచి చూసే గుణం ఉంటుంది, అతను ముందుకు వచ్చితే ఏంటంటే అతను పైన పెట్టి నిలబెట్టినా అనుకో అన్ని మంచిగా చూస్తాడు కోసం అభివృద్ధి. దీనికి కారణం అదే ఆ మనిషి గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వస్తాడు. గ్రామ అభివృద్ధి గురించి ఏం అవసరమైతే అన్ని చేసేందుకు ముందుకు వస్తారు. దానికి తోడుగా ఈ పోర్టుబోళ్ళు ఉంటాయి చేతులు మనకు 2 చేతులు ఎట్లా ఉన్నాయో ప్రతి ఒక్కరు 13 మంది కావాలి. ఇంకా మొత్తం 13 మంది ఫస్ట్ గా ఇప్పుడు చైర్మన్ గా నేను చెప్తున్నా ఒక్కొక్క దానికి స్వచ్ఛందంగా ముందుకు రండి. అందుకన్నా ఇప్పుడు ఇది చైర్మన్ అని చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే చైర్మన్ కరెక్టే చైర్మన్, కానీ దీన్ని మనం ఏమన్నాం అంటే ప్రైమ్ మినిస్టర్ సీఎం అన్నాం, లేకపోతే ఇక్కడ పాజిటివ్ మేనేజర్ అన్నాం. దాన్ని బట్టి ఏమైందంటే ఇప్పుడు చైర్మన్ అంటే అందరు కామన్ అయిపోయింది, అది ఏదో చైర్మన్ అంటాం. కానీ ఎప్పుడైతే మనకి రాపల నుంచి ఉత్సాహం ఎక్కడొస్తుంది, ఉత్సాహం ఎక్కడొస్తుందన్నా ఇప్పుడు నేను దేవత అన్నా, సో అరే నేను దేవుడినా కాదనంటే చూడు నీ గుణాలు ఉన్నాయి, నీలో చూడు మంచితనం ఉంది, నవ్వుతున్నాడు చూడు ఎంత బాగా నవ్వుతుంది, దేవతలు కూడా చూడాలి ఎట్లా నవ్వుతున్నారు అన్నప్పటికీ అరే మళ్ళీ ఒక ఎప్పుడైనా పరిచయం ఉత్సాహం కావాలి మనకి. సో అందుకే ఏంటంటే దానికి పేరు రూపకల్పన ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు మనం ఒక రకంగా చూస్తే మనం ప్రధానమంత్రి అట్లా మనకి ఢిల్లీలో పార్లమెంట్ అన్నమాట, మన తంగడిపల్లి గ్రామానికి పార్లమెంట్ శాసనసభ, అక్కడ వాళ్ళు కానీ చేసేది మనం ఇక్కడ చేసి వాళ్ళకి చూపిద్దాం. ఒక పేపర్ ఉందండి ఎన్ని కావాలంటే అదన్నా ఇది ముందుకు వచ్చారు కదా పిఎం అనేది, దీని మీద దాని మీద ముందుకు వెళ్తున్నాం కదా, దాని మీద పేరు రోడ్ చేయండి. పిఎం అనేది ఏదైతే వచ్చిందో సో ఇప్పుడు ఇదందరికీ మన రాములు ఏదైతున్నారో ఫస్ట్ పిఎం పోస్ట్ మరి అందరూ మరి ఏకీభవంగా మరి మన రాములన్నని ఎన్నుకున్నట్టయితే ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. సో రైట్ అదే ఆయన తరఫు. ఇప్పుడు మనం 2 సైడ్లు అంటున్నాం అన్న, వాళ్ళంతా వాళ్ళు రావాలి, మిగతా కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు అన్న ముందుకు వస్తుండు ఆయనంతలా, కానీ మీరందరూ సపోర్ట్ చేయకుంటే మళ్ళీ వేస్ట్ అది. కాబట్టి మీ సపోర్ట్ ఉండాలి, ఆయన అంగీకారం కూడా ఉండాలి. అదే ఆయన అంగీకారం తెలియజేసి మీ సపోర్ట్ అన్న మీరే కదా. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నా ఒకళ్ళు రండి అన్న, స్వచ్ఛందంగా ముందుకు రండి. మనం ఎంతమంది ఉన్నా ఒకసారి లెక్క పెట్టండి, ఒకళ్ళు ముందు రండి ఎవరో ఒకళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి ముందుకు రమ్మంటే నలుగురు ముందు రావాలని అట్లా రావాలి చూస్తాం. నేను చేస్తాను ఇప్పుడు ఏంటి ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ మంచినీళ్ళు యువకులు సీను ముందు రారా. అయితే ఒకటి ఏం చెప్తున్నా అంటే నీటి వసతి కూర్చి ఎవరైతే ముందుకు రండి అంటే ఒకరు మన గ్రామంలో ఒక 10 మంది ముందుకు వచ్చి ఆ నీటి వసతి కూర్చి చూస్తున్నారు. గ్రామానికి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు గ్రామం మొత్తం? ఒకటి నేను చెప్తాను, డ్రింకింగ్ వాటర్కి ఆ శివాయం పెడదాం ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా ఆయనకు అనుభవం ఉంటుంది దానికి.